కొన్ని వ్యక్తిగత వివాదాలు రోడ్డున పడిన, మీడియాకెక్కిన అది సమాజ వివాదాలుగా మారిపోతాయి. ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంటి సమస్య అదే. వాస్తవానికి అది వాళ్ళ వ్యక్తిగతం. మనం దాని గురించి పెద్దగా చర్చించడం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి దూరడం. కానీ వాళ్ళ ఇంట్లోంచి బయటకొచ్చేసి రోడ్డెక్కేశారు ఒకళ్ళనొకళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎందుకు మోహన్ బాబు గారి ఇంటి సమస్య గురించి చర్చించాల్సొస్తుందంటే, మోహన్ బాబు అంటే ముందుగా గుర్తొచ్చేది 80s నుంచి 90s నుంచి 2000 వరకు కూడా అందరికీ పెదరాయుడు అనేది బాగా గుర్తొస్తా ఉంటది. ఇప్పటికి ఆ సినిమా చాలా మంది చూస్తారు. మొత్తం కుటుంబం ఎలా ఉండాలో, బంధాలు, బంధుత్వాలు ఎలా ఉండాలో అన్నీ ఆయన చాలా అద్భుతంగా చెప్తా ఉంటారు అందులో. అలా చెప్పే పెదరాయుడి ఇంట్లోనే ఇప్పుడు ఈ సమస్య. పైగా తండ్రి కొడుకులు కొట్టుకున్నారంటారు కాసేపు, కొట్టుకోలేదంటారు. మా నాన్న చాలా మంచోడు అంటారు మనోజు, మళ్ళీ లేదు మా అబ్బాయి కూడా చాలా మంచోడు, ఎక్కడ నన్ను పల్లెత్తి మాట అనలేదని మోహన్ బాబు గారు అంటారు. అసలు లోపల ఏం జరుగుతుందో తెలియదు, బయట అందరినీ ఒక కన్ఫ్యూజ్ చేసేసే ప్రయత్నం, కానీ లోపల ఏదో జరుగుతుంది, ఏదో పెద్ద గొడవే. రేపొద్దున సమాజంలో ఇటువంటి కనుక వస్తే, ఎందుకంటే చాలా మంది సినిమా యాక్టర్లని, హీరోల్ని ఇన్స్పైర్గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలా మేము ఉండాలి అనుకుంటారు. రేపొద్దున్న తండ్రి మీద కొడుకు వచ్చి కేసెట్టేస్తాడు, కొడుకు మీద తండ్రులు కేసెట్టేస్తారేమో, ఆ పరిస్థితి వస్తా. అందుకు చర్చించాల్సి వస్తుంది. అసలు మోహన్ బాబు గారి ఎంట రచ్చ ఏంటి, అసలు సమాజానికి వాళ్ళు ఏ సంకేతం ఇద్దామని రోడ్డు ఎక్కారు, ఇటు అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు మోహన్ బాబు గారి గురించి అంటే నేను ఆయన గురించి మాట్లాడే అంత వ్యక్తిత్వం కానీ అంత వయసు కానీ నాకు లేదు. కాకపోతే సమాజాన్ని ఇటువంటి ఇన్స్పైర్ చేస్తాయేమో, కొన్ని కుటుంబాల్లో ఇటువంటివి ఏమన్నా ప్రేరేపితం చేస్తాయేమో అనే ఒక్క ఆలోచనతోనే ఈ డిబేట్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కొట్టుకోవడం కాన్సెప్టు లేకపోతే ఇంకొకటి లేకపోతే అసలు ఈ చర్చే జరగదు, అవసరం కూడా లేదు. అదే కదా ప్రాక్టికల్గా ఏంటంటే వాళ్ళ ఇంట్లో వివాదం వాళ్ళ ఇంట్లోనే ఉన్నంత వరకు ఎవరికి సంబంధం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును, సమాజంలో బోల్డ్ అని గొడవలు నడుస్తుంటాయి. ఇట్లాంటి గొడవలు చాలా ఉన్నాయి ఊళ్ళల్లో, ఇళ్లల్లో. ఒక కొడుకుని సరిగ్గా చూసి ఇంకొక కొడుకుని సరిగ్గా చూడట్లేదని, లేకపోతే కొడుకులకే పెడుతున్నారు కూతురికి పెట్టట్లేదని, లేదా కూతురికి పెడుతున్నారు కొడుకులకి పెట్టట్లేదని. డబ్బు ఎక్కడైతే ఉంటుందో ఆ డబ్బు చుట్టూతా వివాదం ఉంటుంది. ఈ డబ్బు కొంచెం ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. పేదవాళ్ళ ఇళ్లలో 50,000 రూపాయల గురించి తగవలు జరుగుతాయి, పెద్దవాళ్ళ ఇళ్లలో 100 కోట్ల గురించి తగవలు నడుస్తుంటాయి. అయితే ఆ సందర్భంలో ఇంటి యజమాని పాత్ర అన్నటువంటిది ముఖ్యం. సమన్వయం చేసుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, తను అందులో ప్రేరేపించకుండా సమన్యాయం చేసినట్టు సమాజానికి అనిపించటం, ఆయా పర్సన్స్ కనిపించడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఇందులో మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించి ఓపెన్ సీక్రెట్, ఇదేమి రహస్యం కాదు. ఆయన మొదటి భార్య బిడ్డలు వీళ్ళిద్దరూ కూడా, విష్ణు, లక్ష్మి. రెండో భార్య బిడ్డ మనోజ్. ఆయనకైతే ముగ్గురు బిడ్డలే కదా, భార్య లెక్క కాదు కదా కౌంటు. ఆయన పిల్లలు అంతే కదా, ఆయన పిల్లలు ముగ్గురు. తగ్గట్టుగా వ్యవహారం చేయాల్సినటువంటి బాధ్యత ఆయనది, సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఆయనది. ఇప్పుడు వేరే వేరే కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇద్దరు కలిస్తే అయినా సరే సమన్యాయమే జరగాలి, అంతే కదా. ఇద్దరు భార్యాభర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ అటు బిడ్డలున్నా ఇటు బిడ్డలున్నా కలుపుకోవడం అనేది తగ్గట్టుగా చూసుకోవడం అవసరం. కానీ ఇక్కడ ముగ్గురు ఆయన బిడ్డలే. కానీ ఆ ముగ్గురికి తగినటువంటి న్యాయం జరుగుతుందా లేదా అంటే మనకి తెలియదు. జరుగుతూ ఉంటే ఇవాళ మనోజ్ ఆ ఇంట్లో బాస్పెట్లేసి కూర్చోవాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు మా బయట ఓవరాల్గా ఈ ఉదంతంలో తెలుస్తున్నది ఏంటంటే, ఆస్తుల పంపకం ఆయన బహిరంగంగా ఏం చేయలేదు. ఆయన ఆస్తి ఎవరికి ఇవ్వాలి, ఆయనదే సంపూర్ణ హక్కు. నా ఆస్తి నా భార్యకి ఇవ్వాలా, నా బిడ్డలకి ఇవ్వాలా, నా ఇష్టం. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ, లేదా వాళ్ళకి అట్లిస్తావా ఇట్లిస్తావా అని అడిగే హక్కు ఎవరికి లేదు. ఎందుకు? స్వార్జితం. మోహన్ బాబు ఆస్తి స్వార్జితం. ఆయన ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి అన్నది ఆయన ఇష్టం. ఇవ్వను అని చెప్తే అడిగేటటువంటి హక్కు లేదు. కాబట్టి ఆయన ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఆయనది రైట్. అదే సందర్భంలో కన్న బిడ్డకి సంబంధించినటువంటి, అంటే తల్లి బిడ్డ న్యాయం అంటాం. ఇక్కడ తల్లి బిడ్డ న్యాయం ప్రకారం చూసినప్పుడు మనోజ్కి అసలు ఏమీ లేకుండా చేయడం అన్నటువంటిది అన్యాయం. నైతికంగా, నైతిక పరంగా చూసినప్పుడు, చట్టపరంగా ఆయనకి హక్కు ఉంది. నైతిక పరంగా ఒక బిడ్డ ఏమీ లేకుండా, కనీసం ఇప్పుడు విష్ణుకి ఆస్తులున్న ఇల్లు ఉంది, అతనికి ఒక ఏది వ్యవస్థ అంతా విష్ణు చేతిలో ఉంది. అదే సందర్భంలో లక్ష్మికి ఉంది. కానీ విష్ణుకి పైసా లేదు.
కనీసం నెలవారీ సంపాదనకైనా ఏదైనా బిజినెస్ అతను ఏదో మోహన్ బాబుది అప్పుడు బాగా పాపులర్ అయిన పదం ఉంది కదా ఫసక్, ఆ ఫసక్ అనేటటువంటి పదాన్ని బేస్ చేసుకుని వాళ్ళ విద్యా సంస్థలోనే ఒక క్యాంటీన్ పెట్టుకున్నాడట మనోజ్. పెట్టుకుంటే ఇప్పుడు డిస్ప్యూట్ ఎక్కడ వస్తుందంటే ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు ఫస్ట్ మనోజు, పెళ్లి చేసుకున్న తర్వాత అది వాస్తవంగా నేను విన్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పుడు ఇదే మౌనికతో ముందు పెళ్ళి అనుకున్నారట. అప్పుడు కుటుంబం ఆ అమ్మాయిని చేసుకోమని అడిగారట. అడిగితే ఇతను ఆ టైంలో ఎవరైతే ఇప్పుడు విడాకులు తీసుకున్న మొదటి భార్య ఉంది కదా ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అతను. ఆ అమ్మాయితో నాకు వివాహం అని అడిగితే పెళ్లి చేశారు అమ్మాయితో. అయితే అమ్మాయి అమెరికా చదువుకుంటాం, అమెరికా జాబు ఆ వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి అమ్మాయి ఇక్కడ మాస్ తరహా సినిమాల్లో ఎట్లయితే ఉంటాయి చూడండి అంతఃపురం అట్లాంటి సినిమా స్టైల్లో ఉంటుందట ఫ్యామిలీ లోపలంతా కూడా. ఆయన పెదరాయుడు లాగా అంటే పెదరాయుడులో మంచితనంగా కనబడుతుంది అక్కడ. అలా కాకుండా ఇక్కడ అంతా కూడా విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుందట. ఎవరినైనా కొట్టేసినా ఎవరినైనా తిట్టేసినా పడాలి అన్నటువంటిది. అలాంటి సిచ్యుయేషన్లో అమ్మాయి అంటే సాధారణంగా కోడలుని ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది పెడితే గృహహింసలు బోల్డన్ని చట్టాలు తెచ్చినాయి. అలాగే కలుపుకుని వెళ్ళడం అనేటటువంటిది ఇంటి పెద్ద యొక్క బాధ్యత. అక్కడ ఆయన అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యేటప్పటికి అమ్మాయి ఇక అంటే బయటికి వెళ్ళి ఉందాం అని చెప్పి మనోజ్కి చెప్తే ఒప్పుకోలేదట. అతను తండ్రి దగ్గర నుంచి దూరం కావడానికి ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోయేటప్పటికి మరి కొంతకాలం ఉండేటప్పటికి ఆ ఇంట్లో జరిగే ఇష్యూస్ తట్టుకోలేక అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినప్పటి నుంచి అంటే ఓ రకంగా బ్రేకప్ టైప్లో వెళ్ళిపోయింది. అప్పటికి డైవోర్స్ తీసుకోలేదు. తీసుకోనటువంటి మనోజ్ని ఆ తర్వాత నుంచి ప్రెషర్ చేస్తూ వచ్చారట. అంటే అతను దాన్ని ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదేదో కామ్రేడ్ ఏదో సినిమాలో ఉంటుంది లావుగా బాగా అంటే మనిషి బాగా పాడైపోయాడు ఆ టైంలో. అలాంటి సిచ్యుయేషన్లో అతని చేతన డైవోర్స్ కూడా ఇప్పించారు. ఎందుకని అమ్మాయి రేపు పొద్దున సూట్ వేస్తే కేసు వేస్తే, ఎందుకంటే అమెరికన్ చట్ట ప్రకారం ఉంటుంది, లేకపోతే వేరే వేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇతని చేతనే డైవోర్స్ ఇచ్చినప్పుడు ఆస్తులు వెళ్ళిపోతాయి కదా, 50% ఇవ్వాల్సి వస్తుంది కదా, 50% 30% ఇవ్వాల్సి వస్తుంది కదా. ఆ అమ్మాయికి ఆ ఆస్తి ఇవ్వనీయకుండా ఉండడం కోసం మనోజ్ చేతిలో ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో తన ట్రస్ట్కి చైర్మన్ లేకపోతే వైస్ చైర్మన్ ఏదో సంథింగ్ ఉంది డిజిగ్నేషన్, వాళ్ళది ట్రస్ట్ కింద ఉంటాయి ఇవన్నీ కూడా. అదంతా కూడా అతనికి మైనస్ అవుతుంది అన్న ఉద్దేశంతో, అంటే అతని నెల 8 లక్షలు 9 లక్షలు అప్పుడు ఏదో క్యాష్ సంథింగ్ ఉంటుందట. ఇప్పుడు అవన్నిటి దెబ్బతీయడం కోసం అవన్నీ పోతాయి, అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు మొత్తం కూడా రాసేసేయమని చెప్పి మొత్తం కంప్లీట్గా ఇల్లు కానీ అన్నీ కూడా అతని పేరున ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం విష్ణు పేరును రాయించారట. రాయించేసి ఆ తర్వాత ఇతను ఎక్కడ ఉండాలి మరి, ఉంటే అమ్మాయి క్లెయిమ్ చేస్తుంది కదా అనే పేరుతో మంచు లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏమీ లేకుండా ఉంటున్నట్టు అట్లాగే చాలా రోజుల పాటు ఉన్నాడు అతను. ఆ టైంలో ముందు ఈలోపు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నుంచి అతను ఈ డిప్రెషన్ నుంచి కోలుకోలేకపోతున్న టైంలో మౌనిక అప్పటికి తను డైవోర్స్ అవ్వటం, వీళ్ళిద్దరి మధ్యన స్నేహం పెరగటం, తను దగ్గరుండి చూసుకుంది తన్ని. ఆ చూసుకున్నటువంటి కారణంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఆ పెళ్ళిని ఒప్పుకున్నారు మోహన్ బాబు. అప్పుడైనా పెళ్లి తర్వాతనన్నా ఇదిగో నీకు ఒక వ్యాపారం, నీకు ఇది ఇట్లాంటిది ఏదన్నా ఇవ్వాలి కదా, ఏమీ లేదు. ఇక అక్కడి నుంచి అతను కంప్లీట్ డిపెండెంట్ ఓ రకంగా. అయితే మొదటి బిడ్డ రెండో బిడ్డ 2 బిడ్డలు పుట్టడం ఏది వీళ్ళిద్దరికి. ఆ పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మోహన్ బాబు గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె బిడ్డే కదా, ఇట్లాగ నా కోడల్ని వీళ్ళని రోడ్డుని పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మోహన్ బాబుని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది. ఆ ఇంట్లో ఉంటున్నారు అక్కడే. అప్పుడు దాదాపు 1.5 ఏడాది నుంచి కూడా ఎలాంటి డిస్ప్యూటు లేదు. కానీ ఇక్కడ దగ్గర అయితే ప్రాపర్టీ రాసిస్తే అతనికి ఎప్పటికైనా బాగానే ఉంటుంది, కానీ ఏమీ లేదు. ఓ రకంగా చెప్పాలంటే చాలామంది ఇళ్లలో తండ్రి వ్యాపారం చేస్తూ అన్నతమ్ముడు అది చూసుకుంటూ ఏ ఉద్యోగమో
చేసుకుంటూ ఆ సంపాదన మీద డిపెండ్ అయ్యేటటువంటి బిడ్డ పడే ప్రాబ్లం ఉంటుంది చూడండి, అబ్బాయి లేదా కోడలు, అలాంటి ప్రాబ్లం వీళ్ళిద్దరూ ఫేస్ చేశారు. ఓ రకంగా ఇద్దరు గోల్డెన్ స్పూన్ బేబీసే, మనోజ్ కానీ తర్వాత మౌనిక కానీ. కానీ ఇద్దరు చేతిలో చిల్లి కావలేని జీవితాలు. ఓ రకంగా డిపెండబుల్ సిచ్యుయేషన్ అయ్యేటప్పటికి చులకన చూపు బారిన పడుతూ వచ్చారు. ఇది దాని ఇంపాక్ట్ ఇక్కడ తను సఫర్ అవ్వడం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతోంది, విద్యా సంస్థలకు సంబంధించి ఏదైతే నేను ఇందా చెప్పినట్టు ఆ ఫసక్ అనేటటువంటి రెస్టారెంట్ను కూడా క్లోజ్ చేయడం. ఈ మధ్యలో ఇప్పుడు అతను చెప్పాడు కదా, విష్ణు నా సోదరుడు లాంటోడు అని చెప్పి ఎవరో ఒక అతని గురించి, విజయ్ ఎవరో సంథింగ్, అతను ఎవరైతే ఉన్నారో అతను వచ్చిన తర్వాతన బిజినెస్లో ఈ ఫండింగ్ డైవర్షన్ అంతా కూడా త్రూ విష్ణు వైపుకి వెళ్తుంది అన్నటువంటిది ఒక వివాదం స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈ ఫసక్ రెస్టారెంట్కి వచ్చే సంపాదన ఆపేయడానికి ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు చొప్పున ఫీజు కలెక్ట్ చేసి భోజనాలు అదంతా అక్కడే ఏర్పాటు చేసేసేటట్టు సంస్థే. పోనీ ఆ కాంట్రాక్ట్ అన్న ఇతనికి ఇచ్చారంటే ఇవ్వలేదు, సదరు సంస్థే నడుపుకుంటుంది. దాంతో ఆ రెస్టారెంట్ క్లోజింగ్ సిస్టమ్. ఓవరాల్గా ఇతనికి చేతిలో చిల్లి గవ్వలేకుండా చేశారు. ఇతనికి కాకపోతే వాళ్ళ ఇంట్లో ఇతని పేరు మంచి పేరు ఉంది, అంటే మంచోడు, చేతిలో రూపాయి అంటే ఎవరికైనా పెట్టే మనస్తత్వం ఉన్నటువంటి వాడు అని. ఇక్కడ మౌనిక వాళ్ళ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు బినామీల చేతిలో ఉన్నాయట, వాళ్ళు ఎవరో కూడా చెప్పరట. దానివల్ల అమ్మాయి సఫర్ అవుతుందట. వీళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వీళ్ళ మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళందరూ కూడా ఏది వాళ్ళ అమ్మ పిలిచినప్పుడు నాన్న పిలిచినప్పుడు ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి చూసుకోమని చెప్పారట. తండ్రి దగ్గర విలువ పొందమని, విలువ పొందుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఇంటర్నల్ ఫైట్ ఏం నడుస్తుందంటే ప్రాపర్టీస్లో మళ్ళీ ఇతనికి వాటా ఎక్కడొస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో ఏదో డిస్ప్యూట్ క్రియేట్ అయినట్టు. ఎందుకంటే ఇప్పుడు అందులో మంచు లక్ష్మికి ఒక 100 కోట్ల దాకా ప్రాపర్టీ సెటిల్ చేశారట, ఒక బిల్డింగ్ అది కూడా ఇచ్చారట హైదరాబాద్లో, అది అమ్మాయి. విష్ణు పేరున ఉన్నాయి, మనోజ్ పేరున ఒక పైసా లేదు. ఏమీ లేకుండా ఇప్పుడు నెలవారీ ఖర్చులన్నా ఉంటాయి కదా, వీళ్ళు సినిమా సెలబ్రిటీలు అయినది మాత్రం ఆకాశం నుంచి డబ్బులు ఏమి ఊడిపడవు కదా, వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకోవాలి, ఇంకా కొంచెం గ్లామరస్ జాగ్రత్తగా చూసుకోవాలి. అదంతా డిపెండబుల్ అవ్వడం అన్నటువంటి కారణంగా అక్కడ కొంత ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఈవెన్ నిన్న చెప్తున్నటువంటిది కూడా ఏంటంటే ఈయన పూజ చేసుకుని కిందకు వస్తున్నప్పుడు అక్కడ ఏదో పని మనిషి ఎవరో ఉందట, అమ్మాయిని కొట్టడమో ఏదో జరిగిందట సంథింగ్ అక్కడ. దాని మీదన ఏది కోడలు వద్దని చెప్పిందట మౌనిక, ఏంటి ఇది అని చెప్పేసి. దాంతో అమ్మాయిని తిట్టడం, దాన్ని అంగీకరించకుండా మనోజ్ అదేంటి ఇట్లాగా దోషం కరెక్ట్ కాదు కదా అంటాం, దాని మీదన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో లేదు నేను వెళ్ళనని కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి కారణంగానే ఇదంతా ప్రారంభమైంది అన్నటువంటి మాట చెప్తున్నారు అనమాట. అంటే మనోజ్ మీద కనిపిస్తున్న వివక్ష, లేదంటే మనోజ్ మీద లేదంటే మౌనిక మీద కనిపిస్తున్న వివక్ష ప్రేమలోంచి వచ్చిందా సార్, అది ఆస్తిలోంచి ఉన్న వివక్ష? అది ఇప్పుడు తండ్రిగా ఉన్నటువంటి ఆయన ఈయనకి కూడా చిరకు కొంత డబ్బులు ఇచ్చి ఇతను దుర్వినియోగం చేసుకున్నాడు అనుకోండి, ఖర్చు పెట్టేసుకున్నాడు, దుర్వ్యసనాలకు లోనయ్యాడు కాబట్టి చెడ్డాడు అంటే ఒక అర్థం ఉంది. ఇతనికైతే ఏ వ్యాపారం ఇవ్వలేదు కదా, ఇది సొంతంగా ఫసక్ది అంతే, అది కూడా లేకుండా చేశారు కదా బేసిక్గా. ఇప్పుడైతే 8వ 9వ సినిమాలు తీస్తున్నాడట, దాంట్లో ఏది కూడా 5 పైసలు ఈంది లేదు పెట్టుబడి. అతన్ని నమ్మి ఉన్నటువంటిదే కొన్ని చోట్ల క్యారెక్టర్లు ఇవ్వటం కానీ అట్లాంటివి జరిగినాయి. ఏదో వచ్చే నెలలో ఏదో నారా రోహిత్తో సినిమా అట్లాంటివి కూడా వస్తున్నాయట. అంటే బేసిక్గా సినిమాల పరంగా చూసినా కూడా మోహన్ బాబు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వీళ్ళకు ఉన్నాయి. మనోజ్కి ఏముంది బేసిక్గా, మనోజ్ కెరీర్ని కానీ మనోజ్ ఫ్యూచర్ని గురించి కానీ సీరియస్ ఎఫర్ట్ పెట్టినటువంటి దాఖలా లేదు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న సినిమాల ఇష్యూ చూస్తుంటే. సమస్యల్లో ఏంటంటే ఇతను వ్యవహార శైలి పరంగా మరి అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే బాగా అభిమానంగా ఉండేటటువంటి బిడ్డ పట్ల, అంటే ఇప్పుడు విష్ణు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏ తండ్రికైనా గుండెల్లో ఆవిర్లు పొంగుతాయి. ఏది మా నాన్న తప్పు చేయమన్నా సరే చేస్తాను నేను ఆయన కోసం, లేకపోతే మా నాన్న కోసం ఏమైనా చేస్తాను, మా నాన్న చేస్తున్నట్టు తప్పేం లేదు, ఆయన అనే అర్హత నాకు లేదు, ఇట్లాంటి మాటలు విన్నప్పుడు ఏముంటుంది, ఆ తండ్రికి సరైనటువంటి కొడుకు నా బిడ్డ వీడే అనిపిస్తుంది.
అది తరతరాల నుండి వచ్చినటువంటి ఆస్తి అయి ఉంటే గనక ఇతనికి అడిగే హక్కు ఉంటుంది, తన స్వార్జితం కాబట్టి ఇది. కాకపోతే పెద్దరికంగా అయితే గనక ఇద్దరికి సమంగా చూడటం, లేదా ముగ్గురికి సమంగా చూడటం, లేదా ఇతనికి వ్యాపారం పెట్టుబడి పెట్టి అతనికి వ్యాపారం పెట్టుబడి పెట్టి పైకి తీసుకురావడం అనేది ఉండాలి. అది లేకపోవడంతో ప్రారంభమై ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ జరిగినా అతను ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు అంటే కారణం ఏంటి? అదేదో చెప్తున్నారు, కనీసం ఇప్పుడు మనం సెల్ ఫోన్ సిమ్ కార్డు కావాలంటే ఆధార్ అడ్రస్ ఏది ఇవ్వాలా? మనం ఉండే అడ్రస్ అవుతుంది. దానికి కూడా ఇప్పుడు అతనికి లేదు. అది ఇక్కడ సమస్య ఏంటంటే ఇవాళ ఆస్తి పంచడం అన్నా ఉండాలి పెద్దరికంగా. ఇప్పుడు అదేదో ఆ మధ్యన ఒక డైలాగ్ కూడా ఉంది, సినిమా రంగంలో ఎవరెవరికి ప్రాబ్లమ్స్ వచ్చినా మా ఇంటికి వస్తారు అన్నట్టుది. సినిమా రంగంలో కుటుంబాలకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే వీళ్ళింటికి వస్తారు, వీళ్ళింటి కుటుంబంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అదే పరిష్కరించలేకపోతే ఇంకా పెద్దరికం ఏమున్నట్టు? ఇప్పుడు సినిమాల్లో నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఇందాక ఏదో సినిమా చెప్పారు పెదరాయుడు, రౌడీ సినిమాలో విలన్ లాగా మనోజుని చూపెడుతున్నారు. రౌడీ సినిమా గుర్తుంది కదా, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా. అందులో విష్ణునేమో తండ్రిని కాపాడుకొచ్చేవాడు, ఆ రెండో క్యారెక్టర్ ఎవరైతే విలన్తో కుమ్మక్కయ్యి తండ్రిని చంపబోయినటువంటి అతన్ని చంపేస్తారు తండ్రిని కొడుకు కలిసి. ఆ జయసుధ చచ్చిపోవడం అట్లాంటిది ఏదో ఉంటుంది ఆ సినిమా. అంటే బేసిక్గా ఇక్కడ అలాంటి క్యారెక్టర్ అంటే ఆ తరహాలో చూపించుతున్నారు ఇప్పుడు మనోజ్ని, అంతే కదా. ఇప్పుడు మనోజ్ని స్వయంగా మోహన్ బాబే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి నిన్న మెసేజ్, నువ్వు దారి తప్పావు, మందుకు అలవాటు పడ్డావు. నిన్న అతను మందుకు అలవాటు పడి ఉంటే అంత మర్యాదగా మాట్లాడతాడా మనోజ్? నిన్న చూస్తున్నాం ఆ వీడియోస్. ఎక్కడైనా మనోజ్ దారి తప్పినట్టు కానీ లేదా రఫ్ అండ్ టఫ్గా ప్రవర్తించాడు అతను? రఫ్ అండ్ టఫ్గా ఎవరు ప్రవర్తించాడు? మనోజ్ని ఎవరన్నా కొట్టారా సార్? అంటే అతనే కొట్టలేదని చెప్తుంటే మరి ఆయన కుంటుకుంటా రావడం, ఒంటి మీద గాయాలు ఉండడం, ఆసుపత్రిలో చేయడం, అదేం ఆ తోపులాట ఇంటి దగ్గర ఏదో జరిగినట్టుంది, ఏది ఇంట్లోంచి బయటికి పొమ్మనమంటాం, ఆయన కూర్చోవడం, మోహన్ బాబు అనుచరులు ఎవరో ఇద్దరు అదే అది మాట మాత్రం వినబడుతోంది. ఏది బయటికి తరిమేసేయమంటే ఆ తరిమేయడానికి ప్రయత్నించేటప్పుడు ఇతను గట్టిగా కూర్చున్నాడని, నేను కదలనని, ఆ కారణంగా దెబ్బలు అయినాయి అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు అనమాట. ఇటు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు, అటు ఆయన మనోజ్ మోహన్ బాబు ఆసుపత్రి రాత్రి కదా, తెల్లవారుజామున అనుకుంటా, ఏది పోలీస్ కేసు నమోదవుతున్నప్పుడు TV9 వాళ్ళని కొట్టినటువంటి TV9 వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుంటూ వచ్చారు కదా మీడియా దగ్గరికి. వచ్చి నమస్కారం పెట్టుకుంటూ కరెక్ట్గా TV9 రిపోర్టర్ రంజిత్ అక్కడికి వెళ్ళిన టైంలో గబక్కన తీసుకుని కొట్టారు. అప్పుడే బాగానే ఉన్నాడు ఆయన నడుచుకుంటూ రావడం. అది తర్వాత ఎవరు కొడతారు? కొన్ని మనోజ్ లేడు కదా అక్కడ, తను కూడా కొట్టలేదని చెప్పాడు కదా. బేసిక్గా ఒకటేంటంటే విష్ణు తండ్రికి బాగా దగ్గర అయ్యాడు, మనోజ్ని దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడో లేదా మనోజే దూరం అయ్యాడు. ఆస్తి మీద పట్టంతా కూడా పూర్తిగా విష్ణువుకు ఉంది. అట్లాగే వాళ్ళదేదో ట్రస్ట్ పేరుతో ఉంటాయి, ఈ ట్రస్ట్ పేరు నుంచి నెలవారీ జీతాల కిందనే అటు మోహన్ బాబుకి ఖర్చులకి, ఇటు విష్ణు ఖర్చులు, అటు పక్కన మనోజ్ ఖర్చులు ఉంటాయి. ఆ మనోజ్కి మనోజ్ తీసేశారు మనోజ్ని అందులో నుంచి. అప్పుడు ఆ పాయింట్తో ఏది మొదటి విడాకులు బేస్ చేసుకుని అంటే ఆస్తుల పరంగా కూడా సార్, అంటే మరి ఇది ఎంతవరకు కరెక్ట్గా నాకు తెలియదు కానీ విష్ణు కూడా దుబాయ్లోనే సొంత ఇల్లు ఉందట, ఇది బెంగళూరులో కూడా ఇలా సొంత ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా 2-3 ఇల్లు ఉన్నాయి ఇలా అంటారు. ఇన్ని ఇల్లు ఉన్నాయి కానీ మనోజ్ పేరు మీద ఒక్కడు కూడా లేకపోవడం అనేది అదే. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మనోజ్ని ఆ ముక్క చెప్పి ఏది అంటే మనోజ్ అభిమానులు విష్ణు శత్రువులు చెప్పే పాయింట్ ఏంటంటే విష్ణు మీద కోపం ఉన్నోళ్ళు జాగ్రత్తగా తండ్రిని మేనేజ్ చేస్తూ ఆయన ఈగోని సాటిస్ఫై చేస్తా మనోజ్ని దూరం పెట్టించాడు, మనోజ్ మీద నెగిటివ్ క్రియేట్ చేశాడు అతను. ఆ నెగిటివ్ క్రియేషన్తో మోహన్ బాబు మనోజ్ని దూరం పెట్టడం, అతని పెళ్ళిళ్ళు అది కూడా ఆయనకి కోపం రావడం అన్నది కారణమైపోయింది. దాంతో ఈ మధ్యలో ఇద్దరి మధ్యన సమన్వయం చేయడానికి లక్ష్మి ప్రయత్నించింది కానీ దాని వెనకాల ఉన్నది ప్రాపర్టీ ఇష్యూస్ అని తెలిసి తనదేదో తను సెటిల్ చేసుకుని వెళ్ళిపోయింది. ఈవెన్ ఈ టైంలో కూడా అమ్మాయి రాకపోవడానికి కారణం అదే వాళ్ళ వ్యవహారం అన్నటువంటి విషయం ఆ కుటుంబాన్ని గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట.
అంటే అన్నదమ్ముల వివాదమే ఇప్పుడు అది పెద్దదయ్యి తండ్రి కొడుకుల మధ్య వివాదంగా ఇక్కడ మారింది. అంటే సమస్య గతంలో కూడా విష్ణుకి మనోజ్కి మధ్య కూడా అప్పుడు ఒకసారి గొడవ అయింది. అదే కొట్టడానికి వచ్చాడు, ఇంట్లో తలుపేసుకున్నాడు, ఆ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇంట్లో డామినేటింగ్ రోలు ఫస్ట్ మోహన్ బాబు. ఆ మోహన్ బాబుతో విభేదించకుండా మోహన్ బాబు విషయంలో ఆయన ఏం మాట్లాడినా పడుంటూ లేదా దానికి విధేయత ప్రదర్శిస్తూ పూర్తి గ్రిప్ అంతా ఉంది విష్ణు దగ్గర. అవును, ఆర్థిక పట్టు కూడా కంప్లీట్గా విష్ణు దగ్గరే ఉంది. మొత్తం ప్రాపర్టీస్ అన్నిటి లెక్క కూడా విష్ణు చేతిలోనే ఉంది. విష్ణు అక్కడ ఈ మనోజ్ ఎక్కడ దగ్గర ఈ మళ్ళీ దాంట్లో కొంత తీసుకుంటాడేమో లేదా ఇస్తాడేమో అన్నటువంటి కోణంలో ఇక్కడ ఈ వివాదం పైకి రేగినట్టు కనబడుతోంది. అంటే అంతా ఉంచుతూనే జాగ్రత్తగా ఫండింగ్ వాడుకునేటటువంటి కార్యక్రమం ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది విష్ణు కనిపెట్టాడు, పసిగట్టాడు. దాంతోపాటు ఈ సంస్థను నమ్ముకున్నటువంటి వాళ్ళు అంటే విష్ణుని దెబ్బ కొట్టడం కోసం ఆ ఫసక్ది క్యాన్సిల్ చేయించడం కానీ లేదా దాని పేరుతో విద్యార్థుల మీద భారాలు వేయడం కానీ అప్పుడే గొడవ పడ్డారు. ఏది విద్యా సంస్థ విషయంలో నువ్వు అట్టట్లాగా చేస్తావని చెప్పేసి బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం, నేను ప్రశ్నిస్తున్నానంటూ ట్వీట్ కూడా చేశాడు ఆ మధ్యన వినయ్ని ట్యాగ్ చేస్తూ. కాబట్టి ఇక్కడ అతను వచ్చినప్పటి నుంచి విష్ణుకి పూర్తి సపోర్టు కుదిరింది. అదే సమయంలో మనోజ్కి కంప్లీట్ జీరోని చేయడంలో సక్సెస్ అయ్యారు. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి మోహన్ బాబు ఒక పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉండటం అన్నటువంటి. కాకపోతే చట్టపరంగా అయితే ఆయనకి సంపూర్ణ హక్కు ఉంది. చట్టపరంగా ఆయన స్వార్జితం కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది. నైతికంగా తన చిన్న బిడ్డని గురించి అస్సలు పట్టించుకోకుండా చివరికి అతన్ని విలన్లాగా చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. కాకపోతే ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ధర్మం ఆయన్ని విలన్గా జనం ముందు నిలబెట్టింది అంతే. అంటే ఇప్పుడు లీగల్గా వెళ్ళినా మనోజ్ చేసేది ఏమి ఉండదు. తండ్రికి వ్యతిరేకంగా ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆస్తి లేకపోతే లేదు అంతే. ఆయన చేసేది ఏమి ఉండదు బయటికి. కాకపోతే ఒకటి సార్, మోహన్ బాబు విషయంలో ఇప్పుడు ఎంతసేపు చర్చించడానికి కారణం ఏంటంటే ఆయన కూడా సినీ పెద్దల్లో ఒకళ్ళుగా ఉంటారు, టాప్ 5లో మిగిలిన అన్నతో కూడా. అటువంటి వ్యక్తి కుటుంబ అంశాన్ని రోడ్డుకి రాకుండా చూసుకోవడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోవాలి. ఇప్పుడు రోడ్డును పడిపోయింది, ఇంకొక స్టేషన్లు కేసులు కోర్టుల దాకా వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుద్దనే తర్వాత. కానీ ఇది సమాజం ఎలా చూడాలి? ఇందులో ఏమీ ఉండదండి. యాక్చువల్గా వాళ్ళకైతే చట్టపరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే TV9 వాళ్ళు పెట్టిన కేసు తప్పించి మిగతా దాంట్లో ఆయనకి ఏం కాదు. అంటే తండ్రి అది సమాజం చూసేదాన్ని. ఇప్పుడు మోహన్ బాబుని విలన్గా చూసేవాళ్ళు పొరపాటును కూడా అతను మంచి చేసినా ఒప్పుకోరు. మోహన్ బాబుని మంచిగా చూసేవాళ్ళు అయ్యో పాపం మనోజ్ ఆయన ఇబ్బంది పెట్టాడు, రోడ్డును పాలు చేశాడు అంటుకుంటారు. మనోజ్ని దృక్పథంలో చూసేవాళ్ళు అట్లాగే ఉంటుంది. మనోజ్కి అన్యాయం చేస్తున్నారు అనుకుంటారు. మనోజ్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు విష్ణుకు అనుకూలరు ఏమనుకుంటారు, మనోజ్ అన్న నాన్న పరువు తీస్తున్నాడు అనుకుంటారు. అదే విష్ణు అనుకూలరు ఏమనుకుంటారు, ఆ నాన్నకు అండగా నిలబడ్డటువంటి గుండెకాయలు అంటోడు ఇతను అనుకుంటారు. ఈ ఎవరి పర్సెప్షన్ వాళ్ళదే. కాకపోతే ఉండే అంశం వల్ల ఏంటంటే నైతికత, ధర్మం ఈ రెండు పాటించాల్సిన బాధ్యత పెద్దరికంగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉంది. త్రాసులో కనీసం ఇలాగా కాదు, ఇలాగన్నా ఉన్న ఒక అర్థం ఉంది. అసలు ఏమీ లేకుండా ఎలా ఉంటే ఉపయోగం ఏముంది ఆయనకి? దీని వలన సమాజం ఎట్లా చూడాలి? సమాజం ఇప్పుడు ఏముంటుంది, మన బిగ్ బాస్ ఎందుకు చూస్తూ ఉంటారు జనాలు? ఎదురోడి కొంపలో జరిగే ఇష్యూస్ చూసుకోవాలనే తపన. సీరియల్స్ ఎందుకు సక్సెస్ అవుతుంటాయి? ఆ గొడవలు, కుటుంబ గొడవలే కదా సీరియల్ అన్నీ కూడా. కాబట్టి ఇది ఆ ఇంట్రెస్ట్ టాపిక్ అవడం వల్లే మీడియా అంతా దాని మీద దృష్టి సారిస్తుంది. లేకపోతే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం మనకెందుకు అనుకోవచ్చు. మామూలుగా ఇలాంటి ప్రతి కుటుంబంలో ఉంటాయి, ఎవరో పట్టించుకోరు, ఇలా సెలబ్రిటీలు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తనని ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఆ ప్రవర్తనలో ఇప్పుడు నిన్న ఏం జరిగి ఉండాలి? ఒక మామూలు తటస్థుడిగా అయితే నాకేమనిపించిందంటే, మోహన్ బాబు ఈ గొడవ అంతా జరుగుతున్నప్పుడు మోహన్ బాబు బయటకు వచ్చి, ఏంది మనోజు ఇది, నువ్వు పద లోపలికి, ఆ బౌన్సర్లు ఇదంతా వదిలేసి నువ్వు పద లోపలికి, విష్ణు వస్తాడు, వచ్చాక మనం మాట్లాడుకుందాం అని మీడియాకు కూడా, అయ్యా ఇది మా ఇంటి వ్యవహారం, దయచేసి మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మనోజ్ పొరపాటున పిలిచి ఉండొచ్చు మీకు, కానీ ఇది మా ఇంటి వ్యవహారాన్ని గురించి మీరు అందరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము తేల్చుకుంటాం, ఇది నా ఆస్తి, నా స్వార్జితం, నా ఇంట్లోకి వచ్చే హక్కు కూడా మీకు లేదు అనేసి చెప్తే, ఆ మాట అన్న తర్వాత కూడా మీడియా వెళ్ళింది అనుకోండి,
సమాజం మీడియాని దోషిగా చూస్తుంది. అవును. తలుపులు వేసేసి లోపలికి రానియకుండా చేసేసి, అవును. ముందేమో విష్ణుని రానియకుండా మనోజ్ తరపున బౌన్సర్లు, తర్వాత మళ్ళీ విష్ణు బౌన్సర్లు వేసుకుని వచ్చిన తర్వాత మనోజ్ బౌన్సర్లను పంపించేయడం, మధ్యలో మోహన్ బాబుకి వాళ్ళ అండ. వాస్తవంగా అయితే ఆయన ఇంట్లో ఆయనకి ఎవరో బౌన్సర్లు అండ ఉండాల్సిన కర్మ ఏంటి ప్రాక్టికల్గా చెప్పాలంటే? అదే కదా, అది తప్పు కదా, ఆయన కష్టార్జితం అయింది. అదే సందర్భంలో ఇతనికి న్యాయం చేయకపోవడం ఇది తప్పు కదా. వైజ్ మెన్ పాత్ర పోషించాల్సిన బాధ్యత మోహన్ బాబుది. అలాగే సోదరుడి పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నాడు అనేటటువంటి, లేదా సోదరుడిని తొక్కేస్తున్నాడు, అంతా వన్ సైడెడ్గా సంపాదించేసుకుంటున్నాడు, అట్టు పెట్టుకుంటున్నాడు తన తండ్రి సంపాదన అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా విష్ణుకు కూడా ఉంది, ధర్మంగా అయితే. అవును, అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి మంచు వారి ఇంట్లో ఒక పెద్ద రచ్చ అయితే నడుస్తోంది. ఓకే, చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు పోలీసు విచారణకు సంబంధించి. దాని మీద కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఏదో ఇచ్చింది, 24వ తేదీ వరకు అవసరం లేదు, తర్వాత హాజరు కావాలి అనేది. ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుంది ఇది? ఎందుకంటే ఒక సెలబ్రిటీలు కాబట్టి సమాజంలో దీని మీద మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు, ఏం జరిగిందని అనుకుంటారు. అంతకుమించి ఎవరింట్లోనూ ఇది ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ కాకపోతే ఒక 2-3 రోజులు చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆ చర్చ రచ్చగా మారి ఇక్కడ దాకా వచ్చింది.